Hello. Next question. Raju bought a book for 35 rupees 65 paisa. He gave 50 rupees to the shopkeeper. How much money did he get back from the shopkeeper? రాజు అనే ఒక అబ్బాయి ఒక బుక్ కొన్నారు. ఎంతకి? 35 రూపీస్ 65 పైసా కొన్నారు. ఈ రాజు ఈ షాప్ కీపర్కి ఎంత డబ్బులు ఇచ్చారంట? 50 రూపీస్ ఇచ్చాడంట, 50 రూపాయలు. ఇంకా ఎంత మనీ ఇస్తాడు షాప్ కీపర్ అంటే? ఇంకెంత మనీ ఇస్తాడు అంటే ఏం చేయాలి? క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకే, మనం ఒక చాక్లెట్ కొనుక్కుంటాం 35 రూపీస్కి, మనం 50 రూపాయల నోట్ ఇస్తాం. అప్పుడు ఆ కొట్టోడు మనకి ఎన్ని డబ్బులు ఇస్తాడంటే ఏం చేయాలి? మైనస్ చేస్తే ఎంత ఇస్తాడు? 15 రూపాయలు ఇస్తాడు. ఓకే, అండర్స్టాండ్? అలాగే ఇక్కడ పాయింట్స్లో ఉంది. ఆ పాయింట్స్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్స్ చేద్దాం. ఇప్పుడు మనం వర్డ్ ప్రాబ్లమ్ని రాసుకుందాం. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. రాజు బాట్ ఏ బుక్. రాజు బాట్ ఏ బుక్ ఆఫ్ కాస్ట్. ఎంత కాస్ట్ అది? 35 రూపీస్ 65 పైసా. నెక్స్ట్, హీ గేవ్ టు షాప్ కీపర్. షాప్ కీపర్కి ఎంత ఇచ్చారు మనీ? 50 రూపీస్. ఓకే, 50 రూపీస్ ఇచ్చాడు. హీ గెట్ బ్యాక్ ఫ్రమ్ షాప్ కీపర్ మనీ. ఎంత మనీ ఇస్తాడు అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్ట్. ఓకే, అంటే ఫస్ట్ ఏం రాసుకోవాలి? 50 రూపీస్ ఫ్రమ్ పక్కనే రాసుకోవాలి కదా. నెక్స్ట్ ఏం రాసుకోవాలి? 35. ఏం లేకపోతే జీరోస్ పెట్టుకోవచ్చు. 0 నుంచి 5 తీస్తే పోదు, అప్పుడు 10 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 9. ఇక్కడ 9, ఇక్కడ 4. 10లో 5 పోతే 5, 9లో 6 పోతే 3 పాయింట్, 9లో 5 పోతే 4, 4లో 3 పోతే 1. అంటే ఎంత డబ్బులు ఇస్తారంట? 14 రూపీస్ 35 పైస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. రాణి హ్యాడ్ 18.5 రూపీస్ అంతంట. షీ బాట్ వన్ ఐస్ క్రీమ్ ఫర్ 11 రూపీస్ 75 పైస్. హౌ మచ్ మనీ డస్ షీ హ్యావ్ నౌ? ఫస్ట్ రాణి దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు? 18.5 రూపాయలు ఉన్నాయంట. ఐస్ క్రీము ఎంత కొనిందంట? 11 రూపీస్ 75 పైసా కొనిందంట. హౌ మచ్ మనీ డస్ షీ హ్యావ్ నౌ? ఇంకా ఎన్ని డబ్బులు ఆమె దగ్గర ఉన్నాయి అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. చూడండి, రాణి హ్యాడ్ అమౌంట్. రాణి హ్యాడ్ అమౌంట్ ఎంత? 18.50. She bought one ice cream cost ఎంతది? 11.75 రూపీస్. Finally, she have money now.
ఎంత మనీ ఉంది అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకే, మైనస్ చేస్తే ఎంత వస్తుంది? జీరోలో 5 పోదు, అప్పుడు ఏం రాయాలి? 10. 10లో 5 పోతే 5, ఇక్కడ 4 ఉంటుంది. 4లో 7 ఇంపాసిబుల్. నెక్స్ట్ 14, ఇక్కడ అప్పు తెచ్చుకుంటే 7. 14లో 7 పోతే 7, 7లో 1 పోతే 6, 1లో 1 పోతే 0, అంటే మొత్తం ఎంత? 6 రూపీస్ 75 పైసా ఉండిద్దంట ఆమె దగ్గర. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ టీనా హ్యాడ్, 5th క్వశ్చన్. టీనా హ్యాడ్ 20 మీటర్ 5 సెంటీమీటర్ లాంగ్ క్లాత్. ఆమె దగ్గర ఎంత క్లాత్ ఉందంట? 20 మీటర్ల 5 సెంటీమీటర్ క్లాత్ ఉందంట. షీ కట్స్ 4 మీటర్ 50 సెంటీమీటర్ లెంత్ ఆఫ్ క్లాత్ ఫర్ దిస్ ఫర్ మేకింగ్ కర్టెన్. కర్టెన్ కుట్టడానికి అంతా ఎన్ని కావాలంట? 4 మీటర్స్ 50 సెంటీమీటర్స్ లెంత్ కావాలంట. హౌ మచ్ క్లాత్ ఈజ్ లెఫ్ట్ విత్ హర్. లెఫ్ట్ వస్తే మస్ట్ అండ్ షుడ్గా సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది కొండ గుర్తు పెట్టుకోండి, చిన్న టిప్ అన్నమాట. ఇంకా ఎంత క్లాత్ ఆమె దగ్గర ఉంది అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఫస్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ నీట్గా రాసుకుందాం. తీనా had length of cloth ఎంత? 20 మీటర్ 5 సెంటీమీటర్స్. దీన్ని ఏమని రాసుకోవచ్చు? మీటర్స్లో 20.05 meters. She cuts cloth for making curtain. ఎంత లెంత్? 4 మీటర్ 50 సెంటీమీటర్స్. 4 మీటర్స్ 50 సెంటీమీటర్. దీన్ని ఏం రాసుకోవచ్చు? 4 అలాగే రాసుకోవాలి, మీటర్స్లో ఉంది కాబట్టి. 50 సెంటీమీటర్స్ని మీటర్లో మార్చాలంటే చూడండి 50/100 అంటే 1 2 డిజిట్స్ తర్వాత అంటే 0.50 మీటర్స్ అయింది. ఓకే, లెంత్ ఆఫ్ క్లాత్ లెఫ్ట్ విత్ హర్ ఇంత, మిగిలిన క్లాత్ ఎంత ఉంటుంది అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకే, 5లో 0 పోతే 5 మీటర్స్. 0లో 5 పోయిద్దా? పోదు, అప్పుడు 10 అవుతుంది. 10లో 5 పోతే 5 పాయింట్. ఇక్కడ ఏమైంది? 9. 9లో 4 తీస్తే 5, 2 కాస్త 1 అయింది. 1లో 0 పోతే 1, మొత్తం ఎంత? 15.55 మీటర్స్ క్లాత్ ఆమె దగ్గర మిగిలిందంట. ఓకే, 6th చూడండి. నమిత ట్రావెల్స్ 20 kilometers 50 meters every day. Out of this she travel 10 kilometer 200 meters by bus and the rest by auto. How much distance does she travel by auto? చూడండి, నమిత రోజు ఎంత ట్రావెల్ చేసిద్దంట? 20 kilometers 50 meters ట్రావెల్ చేసిద్దంట.
అందులో బస్ మీద ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిద్దంట? 10 కిలోమీటర్స్ 200 మీటర్స్ వెళ్ళిద్దంట. మిగతా కిలోమీటర్స్ అన్నీ ఆటోలో వెళ్ళిద్దంట. మరి ఇప్పుడు ఆటోలో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిద్ది అని అడిగారు. ఓకే, ఫస్ట్ నమిత ట్రావెల్స్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఎవ్రీ డే ఎంత? 20 కిలోమీటర్స్ 50 మీటర్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 20 అలాగే రాసుకోవాలి, కిలోమీటర్స్లో మార్చుకుంటాం. పాయింట్ ఇక్కడ 50 మీటర్స్. దీన్ని కిలోమీటర్స్లో ఎలా మార్చాలో చూడండి. 50/1000. ఎందుకు 1000? 1 మీటర్కి 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. 1 2 3 అంటే 1 2 ఇంకోటి అంటే 050 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ షీ ట్రావెల్ బై బస్. బస్ మీద ఎంత దూరం వెళ్ళిందంట? 10 కిలోమీటర్స్ 200 మీటర్స్. దీన్ని ఏం రాసుకోవచ్చు? 10 200 అలాగే రాసేసుకుంటే కిలోమీటర్స్. షీ ట్రావెల్ బై ఆటో. ఏం చేయాలి? మైనస్ చేయాలి. 20 కిలోమీటర్స్ మైనస్ 10 200 కిలోమీటర్స్. మైనస్ చేస్తే ఎంత వస్తుందో ఆన్సర్ చూద్దాం. మైనస్ యాస్టీస్గా రాసుకున్నాను. 0లో 0 పోతే 0, 5లో 0 పోతే 5, 0లో 2 పోదు. అప్పుడు ఎంత అయింది? 10. 10లో 2 పోతే 8, ఇక్కడ 9 ఉండిద్ది. 9లో 0 పోతే 9, పక్క నుంచి అప్పిస్తాం కాబట్టి 1 1 - 1 0, 1 - 1 0. ఓకే, మొత్తం ఎంత ఆటోలో వెళ్ళిద్దంట? 9 కిలోమీటర్స్ 850 మీటర్స్ వెళ్ళిద్దంట. దీన్ని ఇంకొకలాగా కూడా రాసుకోవచ్చు. 9 కిలోమీటర్స్ 850 మీటర్స్లో వెళ్ళిద్దంట. దేంట్లో? ఆటోలో. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ 7th క్వశ్చన్. ఆకాష్ బాట్ వెజిటేబుల్స్ వెయింగ్ 10 kgs. ఆకాష్ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చాడంట. అవి ఎన్ని కేజీలు బరువు ఉందంట? 10 kgs. అవుట్ ఆఫ్ దిస్ 3 kgs 500 grams ఆనియన్. మొత్తం ఆనియన్స్ ఎంత? 3 kgs 500. టమాటోస్ ఎన్ని ఉన్నాయంట? 2 kgs 75 grams టమాటా. ఇంకా రెస్ట్ అన్నేవేంటి? పొటాటోస్. ఆనియన్స్ ఉన్నాయంట, టమాటాస్ ఉన్నాయంట, ఇంకా పొటాటోస్ వెయిట్ ఎంత అని అడిగారు. ఓకే, ఇప్పుడు చూద్దాం 7th క్వశ్చన్. ఆకాష్ బాట్ వెజిటేబుల్స్ వెయిట్ ఎంతవి? 10 kgs. ఓకే, out of this onions weight ఎంత? 3 kgs 500 grams. దీన్ని ఏం రాసుకోవచ్చు? 3.500 kgs. నెక్స్ట్ టమాటోస్ వెయిట్ ఎంత? 2 kgs 75 grams.
దీన్ని ఏం రాసుకోవచ్చు 2 kgs అలాగే రాసుకోవాలి. ఇక్కడ 75 ఉంది, 750 అయితే 750 రాసేసుకోవచ్చు. బట్ 75 ఉంది కాబట్టి 075 kgs. ఓకే, 3 ఇచ్చారు, ఎలా చేయాలి? అప్పుడు ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయాలి, తర్వాత 10లో నుంచి మైనస్ చేయాలి. ఓకే, weight of onions and tomatoes. ఇప్పుడు ఏం చేయాలి? 3500 kgs ప్లస్ 2.075 kgs మొత్తం యాడ్ చేస్తే ఎంత? కేజెస్ని అలాగే 5 0 + 7 7 5 + 0 5 3 + 2 5. ఇప్పుడు ఈ వచ్చిన వెయిట్లో నుంచి అసలు టోటల్ వెయిట్ ఎంతో మైనస్ చేయాలి. వెయిట్ ఆఫ్ పొటాటోస్ వెయిట్ ఎంత అంటే ఏం చేయాలి? 10 kgs మైనస్ 5.575 kgs. దీంట్లో నుంచి ఇది మైనస్ చేయాలి. ఓకే, ఇప్పుడు 10 kgs యాస్టీస్గా రాసుకోవాలి. ఇక్కడ 5.575 kgs. ఓకే, ఏమీ లేకపోతే జీరోస్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. 0లో 5 పోతే పోదు, అప్పుడేం చేయాలి? 10లో 5 పోతే 5 kgs. ఇక్కడ ఎంత ఉండిద్ది? 9. 9లో 7 పోతే 2, ఇక్కడ 9 ఉంటుంది. 9లో 5 పోతే 4 పాయింట్, ఇక్కడ 9 ఉండిద్ది, ఇక్కడ 1 కాస్త 0 అయిపోయింది. 9లో 5 పోతే 4. ఓకే, పొటాటో వెయిట్ ఎంత? 4 kgs 425 grams, లేకపోతే 4.425 kgs ఎలా అయినా రాసుకోవచ్చు, లేకపోతే 4 kgs 425 grams అయినా రాసుకోవచ్చు. ఓకే, అండర్స్టాండ్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.